వికారాబాద్ జిల్లా బషీరాబాద్ కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏకాంబరేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రోహిత్ బషీరాబాద్ కేంద్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసని జ్ఞానేశ్వర్ని గెలిపించాలని కోరారు. అదేవిధంగా పలు గ్రామాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగుల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ఇచ్చి అధికారం చేపట్టిందని రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే మీరందరూ గమనించాలి, మొన్న ఎన్నికల్లో ఏం జరిగింది అనే విషయం మనకందరికీ కూడా తెలుసు. మనము అతి తక్కువ ఓట్లతోని మనం ఓటమికి గురైనాం. మరి దానికి కారణం కూడా మీకు అందరికీ తెలుసు. మనతోని ఉండి మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మన పక్కనే ఉండి మనకు మోసం చేసిన వాళ్ళు కాబట్టే మనం ఈరోజు ఓటమికి గురైనాం. అంతేకాదు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలు, దొంగ మాటలను మనము నమ్మి ఆ 6 గ్యారెంటీలు వస్తాయేమో అని చెప్పి అమలు చేయడానికి చేత కాలేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఏ విధంగా ఉండే, మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మన పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో మనం ఒక్కసారి గమనించాలి.